మొత్తానికి నేను బెల్లం వచ్చి చేయడం అయితే నేర్చుకున్నానండి. ఇంకా బాగా రావాలి, చిక్కీలా చేద్దాం అనుకున్నాను, బట్ అచ్చయింది. ఏదో ఒకట్లా తినేటట్టు అయితే ఉంది కదా అని అడ్జస్ట్ అయిపోయాను అనమాట. సో ఇదైతే నేను ఆల్ మిక్స్ నట్స్తో చేశాను. ఇంగ్రీడియంట్స్ అన్ని ఎంత వేసాను అనేది కింద మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే వేరుశెనగ గుడ్లని ఫ్రై చేసుకుని దాని పొట్టు తీసేసి ఇలా తీసుకోవాలి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పిస్తా అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక అప్పుడు మనం పుట్నాల పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం పంకిన్ సీడ్స్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్క తీసేసుకోండి. ఇక్కడ 1.5 కప్పు బెల్లం తీసుకుని 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకుని ఇలా పాకం పట్టుకోవాలి. ఈ పాకాన్ని ఇలా వాటర్లో వేసుకుని ఉండయ్యేలాగా టెస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఉండొచ్చాక తర్వాత మనం మిక్స్ నట్స్ అన్ని ఇందులో వేసుకుని కలిపేసుకుని ఇలా బటర్ పేపర్ మీద సర్దుకుని కొంచెం చపాతీ కర్రతో పైన ఒత్తుకుని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవడం. అచ్చి పర్ఫెక్ట్గా చేశానో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.